పూణే బిజినెస్ మ్యాన్ కేతన్ అగర్వాల్ మర్డర్ కేసు ఇప్పుడు ఇంటర్నెట్ని షేక్ చేస్తుంది. ఇందులో నిందితులు శ్రియా గోయల్, ఆమె బాయ్ ఫ్రెండ్ చేతన్ కలిసి వేసిన స్కెచ్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే. ఇదొక నార్మల్ క్రైమ్ కాదు. ఇందులో నెట్ఫ్లిక్స్ డార్క్ థ్రిల్లర్ని మించిపోయే క్రేజీ ట్విస్ట్లు ఉన్నాయి. అసలు ఒక మనిషి ప్రాణం తీయడం వీళ్ళకి ఇంత ఈజీ ఎలా అనిపించింది? ఇది పక్కా సైకోయిజమా, లేక మన సొసైటీ, మన పేరెంటింగ్ సిస్టమ్ ఫెయిల్యూరా? ఈ స్టోరీ విన్నాక మీరే డిసైడ్ చేయండి. ఫ్రెండ్స్, మా వీడియోస్ చూస్తున్నారు, లైక్ చేస్తున్నారు, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ అంశాలను ఎప్పటికప్పుడు సరికొత్త కోణంలో మేము ముందుకు తెస్తాం. స్టోరీలోకి వెళ్తే, మహారాష్ట్రలోని ప్రసిద్ధ లోహ్గఢ్ కోట. టూరిస్టులతో ఎప్పుడు కలకల్లాడే ఆ ప్లేస్లో సడన్గా ఒక అపశృతి. కేతన్ అగర్వాల్ అనే పూణే బిజినెస్ మ్యాన్ కాలు జారి లోయలో పడిపోయి చనిపోయాడు. అతనికి కాబోయే భార్య శ్రియా గోయల్ కన్నీరు మున్నీరుగా ఏడ్చింది. కానీ పోలీసుల ఎంట్రీతో సీన్ మొత్తం రివర్స్ అయింది. విచారణలో దెమ్మ తిరిగే నిజాలు బయటపడ్డాయి. అది యాక్సిడెంట్ కాదు, పక్కా ప్లాన్ చేసిన మర్డర్. పెళ్లి ఇష్టం లేక షియా తన ప్రియుడు చేతన్ చౌదరితో కలిసి వేసిన మాస్టర్ స్కెచ్ అది. మీకు ఇంకో షాకింగ్ నిజం చెప్పనా? కేతన్ను తోసేయడానికి ముందు వీళ్ళు రిహార్సల్స్ కూడా చేశారట. ఇది విన్నాక వీళ్ళు మనుషులేనా అని డౌట్ రాక మానదు. ఎంత పర్ఫెక్ట్గా ప్లాన్ చేసినా పోలీసుల ఇంట్రాగేషన్ ముందు వాళ్ళ డ్రామాలు సాగలేదు, అడ్డంగా దొరికిపోయారు. ఈ న్యూస్ బయటకు రాగానే సోషల్ మీడియాలో, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో ఒక కొత్త ట్రెండ్ స్టార్ట్ అయింది. తల్లులు తమ కొడుకులకు ట్రైనింగ్ ఇచ్చే రీల్స్ పెరిగిపోయాయి. పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు అమ్మాయిల్ని ఏమడగాలి, వాళ్ళ మైండ్ సెట్ని ఎలా పసిగట్టాలి, చంపడానికి ప్రయత్నిస్తే ఎలా తప్పించుకోవాలి అంటూ షార్ట్స్ వైరల్ అవుతున్నాయి. మన సొసైటీలో అబ్బాయిల పేరెంట్స్కి భయం ఏ స్థాయిలో మొదలైందో చెప్పడానికి ఇంతకంటే పెద్ద నిదర్శనం అక్కర్లేదు కదా. ఇప్పుడు అసలు పాయింట్ కొద్దాం. విచారణలో షియా పోలీసులతో అన్నమాట ఇంట్లో చెప్పడం కంటే చంపేయడమే ఈజీ. ఈ ఒక్క మాట సొసైటీలోనూ మన పేరెంటింగ్ సిస్టంలోని లోపాలను ఎత్తి చూపించింది. దీనికి ప్రధాన కారణం చాలా ఇళ్లల్లో ఉండే పేరెంటింగ్ సిస్టమ్. పిల్లల్ని కన్నాం కాబట్టి వాళ్ళ భవిష్యత్తుకు మేమే బాస్ అనే మైండ్ సెట్. నేటికి ప్రేమ పిల్లల్ని అంగీకరించిన పరిస్థితులు, పిల్లలు తమ మనసులో మాటను స్వేచ్ఛగా చెప్పలేని దురావస్థ, ఇవే ఇలాంటి దారుణాలకి దారితీస్తున్నాయి అనడంలో సందేహమే లేదు. ఇది ఊరికే చెప్తున్న మాట కాదు ఫ్రెండ్స్. సిటిజన్స్ ఫర్ జస్టిస్ అండ్ పీస్ 2025 రిపోర్ట్ ప్రకారం కేవలం 6 నెలల్లోనే కుల పరో హత్యలకు సంబంధించి 100కు పైగా మరణాలు నమోదయ్యాయి. యూపీ, మధ్యప్రదేశ్, రాజస్థాన్, పంజాబ్ లాంటి రాష్ట్రాలు దీనికి కేరాఫ్గా మారాయి. పరువు ముందు ప్రాణాలు ఎంత చులకన అయిపోయాయో అర్థమవుతుంది కదా. మరి ఇది విన్నాక మీకేమనిపిస్తుంది? కామెంట్ చేసేయండి.